కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మాగంటి గోపీనాథ్ ఆస్తుల పంపకాల్లో రేవంత్ రెడ్డి, కేటీఆర్లకు మధ్య గొడవలు వచ్చాయన్నారు. గోపీనాథ్ మరణంపై తల్లే అనుమానం వ్యక్తం చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే గోపీనాథ్ మరణంతో పాటు ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. రేవంత్ రెడ్డి డ్రగ్స్ కేసు పోయింది, ఫోన్ ట్యాపింగ్ కేసు పోయింది, ఫామ్ హౌస్ కేసు పోయింది, విద్యుత్ కొనుగోలు కేసు పోయింది, ఈ కార్ రేసు పోయింది, కాళేశ్వరం కేసు పోయింది. దేనిలో ఒక్క దానిలో విచారణ జరపలేదు. ఎందుకంటే విచారణ పెడుతూనే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీ మూట కలుపుతాడు, ఇట కేటీఆర్ పోయి రేవంత్ రెడ్డి గారికి పైసలు ఇస్తాడు. వీళ్ళిద్దరి మధ్య పైసల దందా. మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ దిలలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది, ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్కు మధ్య రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఆస్తి పంపకాల విషయంలో మాత్రమే వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఇద్దరి మధ్య పగలు పట్టింపులు పెరిగిపోతున్నాయి. ఇది 100% వాస్తవము. మాగంటి గోపీనాథ్ గారు చనిపోకముందే, చనిపోయిన తర్వాత కానీ ఆయన ఆస్తులను వీళ్ళిద్దరు పంచుకున్నారు. ఇది కాదని చెప్పండి. వీళ్ళిద్దరు పంచుకున్నారు. మాగంటి గోపీనాథ్ గారి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, గొడవ ఎక్కడ జరిగింది, వాళ్ళ తల్లి గారు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ కొడుకుకు చెప్పేటువంటి ఆరోపణల మీద విచారణ చేసేద్దాము రేవంత్ రెడ్డి సర్కార్కు ఉందా. డ్రగ్స్ కేసు పోయింది, ఫోన్ ట్యాపింగ్ కేసు పోయింది, ఫామ్ హౌస్ కేసు పోయింది, విద్యుత్ కొనుగోలు కేసు పోయింది, ఈ కార్ రేసు పోయింది, కాళేశ్వరం కేసు పోయింది.